వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి తన కుమార్తెను లండన్లో ఉంటున్నారు. వాళ్ళని కలిసేందుకు వెళ్లిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీనికి ముందుగానే సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ పర్మిషన్ తీసుకునే టైంలో కూడా కొన్ని షరతులు అనేవి విధిస్తారు. అయితే ఆ షరతులను ఫాలో అవ్వట్లేదు, వాటిని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరొకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ టార్గెట్ చేసిందా అని కూడా ఇప్పుడు ప్రజెంట్ దీని మీద అయితే ఒక ట్రెండింగ్ టాపిక్కే నడుస్తుందన్నారు. మరి దీని మీద క్లారిటీ తీసుకుందాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు జూపూడి ప్రభాకర్ రావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. ఏంటి మరలా కూడా ఇప్పుడు మీ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి మరలా కూడా సిబిఐ టార్గెట్ అయ్యారా? ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిన తర్వాత పిల్లల దగ్గర ఒక వారం అయింది అనుకుంటాను. ఆయన వెళ్ళి వారం తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ మేము ఒక కంప్లైంట్ పెట్టాము సిబిఐకి. సిబిఐ వాళ్ళు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్లు పోయేటప్పుడు ఇచ్చి సబ్మిట్ చేసిన దాంట్లో ఈమెయిల్ సరిగా లేదు, ఫోన్ నెంబర్ సరిగా లేదు. ఈ రెండుతో పాటు వాళ్ళు కూడా సరే చెక్ చేసుకున్నారో ఏమో, దాని మీద ఒక అఫిడవిట్ తయారు చేయమన్నారు. జరుగుతూ ఉంది, కోర్టులో ఉంది. కాబట్టి నేను చాలా తక్కువగానే దీన్ని మాట్లాడదలుచుకున్నాను. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమి పారిపోయే వ్యక్తి కాదు. ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది. వాళ్ళ అరెస్ట్ చేశారు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు. తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి తన పిల్లలను చూసుకోవడం కోసం కోర్టు కూడా పర్మిషన్ ఇస్తూనే ఉంది. వాట్ ఈజ్ న్యూ ఇన్ ఇట్? ఇప్పుడు దానిలో కొత్తగా ఏదో వీళ్ళు కనిపెట్టి ఐన్స్టీన్ లాగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ నెంబర్ మారింది, ఆ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, లేకపోతే రేపు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిన సెల్ అది కాదు, అప్పుడేమో ఆండ్రాయిడ్ ఇచ్చాడు, ఇప్పుడేమో నోకియా వాడుతున్నాడు, లేకపోతే ఇంకోటి ఏం ఫోన్ ఇది, ఐఫోన్, నా ఫోన్ ఐఫోన్ అది వాడుతున్నాడు. ఇవన్నీ సిల్లీ నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఈమెయిల్ తప్పించుంటే అనుకుందాం, వాళ్ళని చెక్ చేసుకోవచ్చు కదా. పోయే సిబిఐ వాళ్ళు ఈమెయిల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టి లండన్లో ఉన్నారు కదా, మళ్ళీ రెస్పాన్స్ తీసుకోవచ్చు కదా. తీసుకునే ఉంటారు, రెస్పాండ్ అయ్యే ఉంటాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి అవుట్ ఆఫ్ రీచ్ ఏమైనా అయ్యాడా అనుకుందాం మనం. గతంలో కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకుంటున్నారు, కానీ వచ్చిన తర్వాత సిబిఐ ముందర సిబిఐ కోర్టులో ఆయన హాజరు కావటం లేదు అని చెప్పి ఒకటి. మరొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో కూడా మరలా ఈమెయిల్ అంశం కానీ ఫోన్ నెంబర్ అంశం కానీ లేవనెత్తటం, ఇదేమైనా కుట్రా? ఖచ్చితంగా కుట్ర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా కొత్తగా ఇప్పుడే వెళ్ళలేదు, గతంలో కూడా వెళ్ళాడు, వచ్చాడు. మీరు అన్నారు చూడండి, వచ్చిన తర్వాత సిబిఐ ముందుకు పోలేదు. వచ్చిన తర్వాత సిబిఐకి తనకున్నటువంటి పాస్పోర్టు సరెండర్ చేస్తారు. సరెండర్ చేస్తున్నాడంటే తిరిగి వచ్చాడని అర్థం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు మా ముందుకు రావాలి అని సిబిఐ ఎప్పుడైనా హుకుం జారీ చేసి ఉంటే ఖచ్చితంగా పోయిండేవాడు. నాకు తెలిసి అలాంటి ఏం జారీ చేసి ఉండకపోవచ్చు. సో వీళ్ళు కొత్తగా లేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా సిబిఐ కోర్టుకి వెళ్ళట్లేదు, కాబట్టి ఆయన ఎలాగైనా సరే ఆయన్ని కోర్టుకి ఎచ్చాలి, సిబిఐ కోర్టుకి పంపించాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ లక్ష్యం, కక్ష. దాన్ని తీర్చుకునే క్రమంలో జరిగినటువంటి ఒక కరస్పాండెన్స్ ఇన్ బిట్వీన్ దోస్ పీపుల్ అండ్ సిబిఐ, అది కోర్టులో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తరపున లాయర్స్ కూడా దానికి సమాధానం చెప్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు. ఆయన జనరల్గా ఫోన్ వాడడం, ఒకళ్ళు వాడితే లాస్ట్ టైం పోయినప్పుడు ఏ నెంబర్ ఇచ్చాడో, ఒకళ్ళు ఇప్పుడు ఏ నెంబర్ ఇచ్చాడో, ఒకళ్ళు ఆ నెంబర్ కాకపోతే ఆల్టర్నేటివ్ నెంబర్ తీసుకుంటారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండదండలు ఉన్నాయి, అలాంటప్పుడు సిబిఐ ఎందుకు టార్గెట్ చేస్తుంది? అది వాళ్ళని అడగాల. బీజేపీ అండదండలు ఉన్నాయా నిజంగానే? కాదు కదా, మాకు ఎవరు అండదండలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ అండదండలు ఉన్నాయని అవును అనుకుంటే బీజేపీ తోటి ఈరోజు అధికారంలో ఉంది ఎవరు? మాకు అండదండలు ఉన్న పార్టీతో వీళ్ళు ఉండకూడదుగా. ఎందుకున్నారు ఇప్పుడు కూటమి వాళ్ళు? అంటే దాని అర్థం ఏంటి? బీజేపీ అండదండలు మాకుంటే సిబిఐ ఈరోజు మమ్మల్ని అడగకూడదుగా. ఉన్నాయా బీజేపీ అండదండలు మాకున్నాయా? మరి మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితికి పంపించే మంత్రులే ఎంపిక చేయటం భారత్ తరపున, అది అండదండలు ఉండటం వల్లే ఎంపిక చేశారు
అదే అండదండలు ఉంటే వీళ్ళు ఆపాలి దానికి కదా. ఏమంటారు? వాళ్ళ అండతోటి ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు, లేకపోతే వీళ్ళ అండతోటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తే మిథున్ రెడ్డిని వెనక్కి పంపించాలిగా. ఎందుకు పంపలేదు? అంటే ఆ అక్కసుతోనే ఇప్పుడు మిథున్ రెడ్డి ప్రాపర్టీస్ మీద సోదాలు నిర్వహిస్తున్నారు అనే దానికి మీ సమాధానం అక్కసు ఏంటి? తర్వాత ఇబ్బంది పెట్టడం, ఈ రెండు జరుగుతూనే ఉన్నాయి. సరే బీజేపీ అండదండలు ఎవరుకున్నాయి, ఒకవేళ మాకున్నాయంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టేగా, అంతేనా? ఉన్నాయంటారు అయితే మీరు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అండదండలు ఉన్నాయంటే అధికారంలో ఉండాల్సింది మేం కదా, వాళ్ళు ఎందుకున్నారు? పొత్తు పెట్టుకుంది వాళ్ళు కదా, మాతోటి ఏం లేదుగా. పొత్తులో ఉంది ఎవరు? బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంటే వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అండదండలు ఉన్నాయి అనుకుని భయపడుతుంది వాళ్ళు. ఉన్నాయో లేదో మాకైతే అవసరం కూడా లేదు, ఎందుకంటే మేము ఓడిపోయి ఉన్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడున్న పరిణామాలు చూస్తే మరలా ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయాలని చెప్పి టీడీపీ భావిస్తుందా, చూస్తుందా? అది వాళ్ళ తీరని కోరిక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులతోటి 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు. ఒక్కసారి 1,00,000 కోట్లు అవినీతి అన్నారు, అది 43,000 కోట్లకు చేర్చారు. ఏమైపోయినాయి మిగతా డబ్బులు? నాలుక నరం లేదు కాబట్టి ఎటైనా తిప్పి మాట్లాడేయచ్చు, పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయని చెప్పి మీరు దాని మీద ఓదర కొట్టచ్చు. కానీ లెక్కల్లోకి వచ్చేసరికి ఏమైంది? 1,00,000 కోట్లు కాదు 43,000 కోట్లకి లెక్కలు తేరా అన్నారు. అది ఈడీకి వెళ్ళిపోయింది, సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర ఉంది. ఆ లెక్కలు సరిగా లేకపోతే ఈ లెక్కలకు మీరు తెచ్చండి, ఫైన్ కట్టమంటారు, ఫైన్ కడతారు. ఇంకా జైలుకి ఎక్కడ వెళ్తారు? అంటే వాళ్ళ కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకి పంపాలన్న కోరిక పాపం తీరలే, ఇంకా తీరలే. వాళ్ళు తీర్చుకోవాలని వాళ్ళు ఎలా పంపుతామని సిబిఐ వాళ్ళు కానీ లేకపోతే కోర్టులు కానీ ఏ ఆధారం లేకుండా ఎలా పంపుతానో వాళ్ళు, ఇది జరుగుతుంది. ఒకవేళ గనక ఇప్పుడు సిబిఐ నుంచి వేధింపులు ఎదుర్కొని టీడీపీ గనక జగన్మోహన్ రెడ్డిని మరలా గనక జైలుకు పంపించాలనే ప్రయత్నాలు గనక జరిగితే దాని మీద అసలు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చూద్దాం. అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయితే ఇట్స్ పొలిటికల్ పార్టీ కదా, మా స్ట్రాటజీస్, మా ఎత్తుగడలు మాకుంటాయి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మేము చూస్తాం. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమమే శరణ్యం. ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ప్రజలతో ఉంటాం. ఆయన ప్రజానాయకుడు. మీలాగా ఒకరు కాకపోతే ఇంకొకరితో పెట్టుకొని 3-4 కలిసి ఎప్పుడు ఎన్నికల్లో నిలబడితే మీరు, కానీ ఒంటరిగానే పోతుంది ఆయన. ఎక్కడ ఎవరికి బెదిరేది లేదు, అదిరేది లేదు. దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఓకే. కాబట్టి మీకు కోరిక ఉండొచ్చు ఆయన లోపల పెట్టాలని, కానీ ఆ కోరిక తీరాలిగా. దాచుకోండి జాగ్రత్తగా. తీరదంటారా? ఏదైనా పండగ పనికి వస్తుందేమో, అంతేగాని ఆ కోరిక మాత్రం తీరదు మరలా కూడా. అంటే నీకు రాజ్యాంగం ఒప్పుకోదు కదా, చట్టాలు ఉన్నాయి కదా, చట్ట ప్రకారమే నడవాలి కదా. మళ్ళీ మీరు ఇందాకట్లాగా చెప్పకండి నాకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వీళ్ళు మళ్ళీ చట్టం దగ్గరికి వెళ్ళి సిబిఐని గెలిగినట్టు గెలిగితే తప్ప చట్టం నడవదు. అది ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సిబిఐ నుంచి కూడా ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళారో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు మెయిల్, ఫోన్ నెంబర్ సరిగ్గా క్లియర్గా ఇవ్వలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని వెనక కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు. మరలా కూడా సిబిఐ నుంచి జగన్మోహన్ రెడ్డి వేధింపులు ఎదుర్కొని ఆయన మరలా కూడా ఆయన జైలుకు పంపించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మనం ఇటు జూపూడి ప్రభాకర్ రావు గారితో కూడా మాట్లాడాము. అయితే అటువంటిది ఏమీ కూడా, అటువంటి కోరిక ఉన్నా కానీ అది నెరవేరదు అని చెప్పి కూడా ఆయన చెబుతూ ఉన్నారు. కీప్ వాచింగ్ యూటీవీ.